ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఒక కాంపౌండ్కి సిస్టమాటిక్ నేమ్ రాయాలి అంటే వీ హ్యావ్ టు ఫాలో ద ఐయుపాక్ నామిక్లేచర్. సో దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. సో మనం ఇప్పుడు ఈ వీడియోలో రూల్స్ ఏంటి ఐయుపాక్ నేమ్ రాయాలి అంటే ఒక కాంపౌండ్కి చూద్దాం. ఫస్ట్ రూల్ ఏంటి అంటే వీ హ్యావ్ టు సెలెక్ట్ ద లాంగెస్ట్ చైన్. లాంగెస్ట్ చైన్ అంటే ఏం లేదు, ఏ చైన్లో అయితే మోర్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ ఉంటాయో దట్ ఈస్ ద లాంగెస్ట్ చైన్. ఆ లాంగెస్ట్ చైన్ని మెయిన్ చైన్ అని కూడా అంటారు, లేదా పేరెంట్ చైన్ అంటారు. నేను ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ మీకు ఈ కాంపౌండ్ కనిపిస్తుంది కదా, ఒకసారి ఈ కాంపౌండ్ యొక్క బాండ్ లైన్ రిప్రజెంటేషన్ అంటారు. ఇక్కడ డాట్ ఉంది కదా, CH3ని రిప్రజెంట్ చేస్తుంది, CH2 ఇక్కడ కూడా ఇది CHని రిప్రజెంట్ చేస్తుంది, CH2 ఇక్కడ ఇది CH3. సో దిస్ ఈజ్ కాల్డ్ as బాండ్ లైన్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద మాలిక్యూల్. ఫస్ట్ ఏంటి, వీ హ్యావ్ టు సెలెక్ట్ లాంగెస్ట్ చైన్. లాంగెస్ట్ చైన్ మీన్స్ ద చైన్ విచ్ ఈస్ హ్యావింగ్ మోర్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్. ఇప్పుడు ఇటు నుంచి కౌంట్ చేయండి, 1 2 3 4 5 6 7. ఇటు సైడ్ నుంచి అయితే 7 ఉన్నాయి. ఒకవేళ ఇక్కడి నుంచి చూద్దాం, 1 2 3 4 5 6. లేదా ఇటు చూద్దాం, 1 2 3 4 5 6. ఎక్కడ ఎక్కువగా ఉంది అంటే ఇటు సైడ్ 7 ఉన్నాయి ఈ చైన్లో. సో దిస్ ఈజ్ ద లాంగెస్ట్ చైన్. So first what we have to do, we have to select the longest chain, means which is having more number of carbon atoms. That may be straight, that may be zigzag, that may be line. నెక్స్ట్ చూడమ్మా, ఇక్కడ చూడండి 1 2 3 4 5 6. ఇలా స్ట్రైట్గా చూస్తే 6 ఉన్నాయి. 1 2 3 4 5 6 7. ఇలా జిగ్జాగ్లో చూస్తే ఇవి ఎన్ని ఉన్నాయి, 7 ఉన్నాయి. సో దిస్ ఈజ్ ద లాంగెస్ట్ చైన్. నెక్స్ట్ ఇది చూడమ్మా, 1 2 3 4 5 6 7 ఉన్నాయి స్ట్రైట్. 1 2 3 4 5 6 7 8 9. ఇలా చూస్తే 9 ఉన్నాయి. సో దిస్ ఈజ్ ద లాంగెస్ట్ చైన్. నెక్స్ట్ ఇది చూడమ్మా, 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8 9 10. సో దిస్ ఈజ్ ద లాంగెస్ట్ చైన్. ఫస్ట్ అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని సేవ్ చేసుకోండి, ఎందుకంటే నెక్స్ట్ వీడియోలో రూల్ నెంబర్ 2 చెప్తాను. సో మీకు ఇది కంటిన్యూషన్ ఉంటుంది, ఓకేనా? సేవ్ చేసుకోండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్.